ఖమ్మం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి ఆవరణలోని తెలంగాణ డయాగ్నోస్టిక్ హబ్లో పరీక్షలకు తరచూ అంతరాయం ఏర్పడుతోంది. యంత్రాలు మొరాయించడం, రసాయనాల సరఫరాలో అవాంతరాలతో పరీక్షలు ఆగిపోవడంతో కొన్ని రోజుల నుంచి టెస్టులు పూర్తిగా నిలిపివేశారు. దీంతో ఇతర ప్రాంతాల నుంచి శాంపుళ్లు పంపించడం లేదు. విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లకుండా స్థానిక ఉద్యోగులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు. ఖమ్మం ప్రభుత్వ పెద్దాసుపత్రికి సుస్థి చేసింది. సామాన్య ప్రజల ఆరోగ్యంతో స్థానిక ఉద్యోగులు చెలగాటం ఆడుతున్నారు. బదిలీలు లేకుండా అక్కడే తిష్టవేసి ఆరోగ్యాన్ని అందించే యంత్రాలను బాగు చేయించడంలో విఫలం చెందుతున్నారు అధికారులు. పేద ప్రజలకు ఉచితంగా 100 రకాల పరీక్షలు చేసేందుకు గత ప్రభుత్వం తెలంగాణ డయాగ్నోస్టిక్ సెంటర్లను నెలకొల్పింది. క్లినికల్ పాథాలజీ, మైక్రోబయాలజీ, క్లినికల్ బయోకెమిస్ట్రీకి చెందిన 57 రకాల పరీక్షలు నిర్వహించగా దశల వారీగా పరీక్షల సంఖ్య 134కి చేరింది. పెద్దాసుపత్రికి వచ్చేవారే కాక జిల్లాలోని పిహెచ్సి, అర్బన్ హెల్త్ సెంటర్లు, పట్టణ దవాఖానాలు, ఏరియా ఆసుపత్రుల నుంచి నిత్యం 2000కు పైగా శాంపిళ్లు వచ్చేవి. ఇక్కడ పరీక్షలు చేశాక నేరుగా పేషెంట్ల సెల్ ఫోన్ కి రిపోర్టులు పంపిస్తే వైద్యులకు చూపించే చికిత్స చేయించుకునేవారు. ఖమ్మం ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన సెంటర్ ద్వారా కొద్ది నెలల పాటు సక్రమంగానే పరీక్షలు జరిగినా ఇటీవల రసాయనాల కొరత, యంత్రాల లోపాలతో తరచూ అవాంతరాలు ఎదురవుతున్నాయి. యంత్రాలు పూర్తిగా మూలన పడడంతో పరీక్షలన్నీ నిలిపివేస్తున్నారు. దీంతో ఆసుపత్రికి వచ్చేవారిలో కొందరు ప్రైవేట్ డయాగ్నోస్టిక్ సెంటర్లను ఆశ్రయించి ఆర్థికంగా నష్టపోతున్నారు. మరి కొందరు పేదలు నిరాశగా వెనుతిరుగుతున్నారు. మిషనరీ సంబంధించి అది సరిగ్గా పనిచేయడం లేదు. ఎప్పటికప్పుడు దానికి మరమ్మతులు చేపిస్తున్నా అని చెప్పడం జరుగుతుంది. మన డిఎం రాంబాబు గారు కూడా ఇదే మాట కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చాము. కలెక్టర్ గారికి దృష్టికి తీసుకెళ్ళాము. అది బాగు చేస్తామని చెప్పి దానికి చెప్తున్నారు. ఎప్పటికప్పుడు అట్లా ముందుకి వెళ్ళిపోతున్నారు. కానీ పరిస్థితి మాత్రం ఇక్కడ దాన్ని చేసే పరిస్థితి ఏం అవ్వబడట్లేదు. దీనివల్ల ప్రజలకు ఇబ్బందికర వాతావరణం ఖచ్చితంగా అవ్వబడుతుంది. ఎందుకంటే ఇవాళ రేపు మనం ప్రైవేట్ హాస్పిటల్కి పోతే మీరు చూస్తూనే ఉన్నారు, రక్తాన్ని పిండినట్టు పిండి దాని డబ్బులు వసూలు చేసి ఆ విధంగా ప్రజలు నష్టపోయే పరిస్థితి ఉంది. ఆ విధంగా కాకుండా ఇప్పటికైనా సరే తగు జాగ్రత్తలు తీసుకుని గవర్నమెంట్ ఇది ఒక్కటే కాదు, టీ హబ్ అని కాదు, చుట్టుపక్కల అన్ని క్షయ కానీ ఇంకా వేరే డిపార్ట్మెంట్లో కూడా సరిగ్గా రోగుల్ని ముట్టుకొని పరిశీలించి ఆ విధంగా రోగులకు వైద్యం చేసే పరిస్థితి కూడా ఏం అవ్వట్లేదు గవర్నమెంట్ హాస్పిటల్లో. మిగతా విషయాలలో కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేసి ఆ విధంగా టీ హబ్ని అతి త్వరలో దీన్ని ఓపెన్ చేసి మన టెస్టులు త్వరగా చేయాల్సిన అవసరం ఉందని. పెద్దాసుపత్రిలోని డయాగ్నోస్టిక్ హబ్ ద్వారా ఇప్పటి వరకు లక్షలాది మందికి సేవలు అందాయి. 2021లో హబ్ లో డయాగ్నోస్టిక్ సేవలు మొదలయ్యాయి. డయాగ్నోస్టిక్ హబ్ లో గంటకు 1520 పరీక్షల సామర్థ్యంతో యంత్రాలు ఉన్నాయి. ఇందులో కెమిస్ట్రీ అనలైజర్ మిషన్ ద్వారా 1200 పరీక్షలు, ఇమ్యూనో అనలైజర్ మిషన్ ద్వారా 220, సిబిపి మిషన్ ద్వారా 100 మందికి ఒకేసారి పరీక్షలు జరిగేవి. అయితే సిబిపి మిషన్ మినహా కెమిస్ట్రీ అనలైజర్, ఇమ్యూనో అనలైజర్ యంత్రాలు పూర్తిగా మూలన పడ్డాయి. వీటి కాలం తీరడంతో తరచూ మొరాయిస్తుండగా ఇంజనీర్లను పిలిచి తాత్కాలికంగా మరమ్మతులు చేయిస్తే కొద్ది రోజులే పనిచేసేవి. ప్రస్తుతం కీలకమైన ఈ యంత్రాలు మరమ్మతులు చేయడానికి కూడా వీల్లేకుండా పాడయ్యాయని ఆసుపత్రి వర్గాలు చెబుతున్నాయి. పాడైన వాటి గురించి ఉన్నత స్థాయి అధికారులకు సమాచారం అందించడం లేదు. ఈ రోజు ఖమ్మం ప్రభుత్వ హాస్పిటల్లో టీ హబ్ అనేది ఒకటి ఏర్పాటు చేయటం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం ఖమ్మం జిల్లా అధికారులతోటి అనేక కోట్లు పెట్టి ఇక్కడ ప్రజలకి అందుబాటులో ఉండాలా వైద్యం అని చెప్పేసి పెట్టడం జరిగింది. కానీ ఇది ఆసనంలో నడుస్తుందిలే తప్ప ఇది ఉపయోగంలో లేకుండా పోతుంది. ఎందుకయ్యా అంటే ఇక్కడ ఏమైనా టెస్టులు చేయాలంటే ఖమ్మం నగరంలో చిన్న నగర హాస్పిటల్స్ ఉంటాయి. ఆ నగర హాస్పిటల్ నుంచి తీసుకొచ్చి ఇక్కడ ల్యాబ్స్ తీసుకొచ్చి టెస్టులు ఇవ్వాలంటే ఇక్కడ టెస్టులు కూడా ఇక్కడ పనిచేయని మిషన్స్ పనిచేయలేని పరిస్థితులలో ఉన్నారు. ఎందుకు మిషన్ పనిచేయట్లంటే ఇక్కడ ల్యాబ్స్ పర్మనెంట్ ఒక ల్యాబ్స్ అనేటోడు ఒక టెక్నికల్ అనేటైనా ఇక్కడ లేకపోవడం వల్ల ప్రభుత్వ జిల్లా హాస్పిటల్లో చాలా లోపం జరుగుతుంది, చాలా లేట్ జరుగుతుంది, ప్రజలకి చాలా ఇబ్బందిగా జరుగుతుంది. కాబట్టి వెంటనే ఏమైతే ఈ మిషనరీస్ రిపేర్ చేసే టెక్నికల్స్ ఉంటారో వారు ఇక్కడ పర్మనెంట్గా ఏర్పాటు చేయాలా. ప్రజలకి వెంటనే ఏది రిపేర్ వచ్చినా వెంటనే రిపేర్ చేసి ప్రజలకు టెస్టులుగా వెంటనే అందించాలని చెప్పేసి కోరుతున్నాను. ఇవాళ ప్రభుత్వాలు, ఇవాళ జిల్లా మంత్రి కావచ్చు, ఇవాళ జిల్లా కలెక్టర్ గారు కావచ్చు, నిత్యం ఈ హాస్పిటల్ సందర్శిస్తూ ఉంటారు నెలకొకసారైనా. కానీ ఇక్కడ ఈ ఏదైతే పేరుకుపోయిన ఈ సమస్య ఉందో దీనికి శాశ్వత పరిష్కారం చూపించలేని పరిస్థితి కనబడతా ఉంది. కాబట్టి వెంటనే
ఇక్కడ కొత్త మిషన్స్ని ఏర్పాటు చేయాలి. ఇవాళ ఇక్కడికి బయట గ్రామాల నుంచి కూడా ఇవాళ పిహెచ్సిల నుంచి కావచ్చు, ఇవాళ కింద అనేక సెంటర్ల నుంచి పల్లె దవాఖానాల నుంచి కూడా దాదాపు రోజుకి 2000 టెస్టులు పైన ఇక్కడ శాంపిల్స్ ఇక్కడికి వచ్చి ఇక్కడ నుంచి మళ్ళీ వాళ్ళకి రిపోర్ట్స్ వాట్సాప్లలో పంపించాల్సిన పరిస్థితి ఉంది. ఈ పని చేయకపోవడం ఫలితంగా ఒకవైపున గ్రామాల్లో ఏదైతే పల్లె దవాఖానాలు ఉన్నాయో వాటి దగ్గర కూడా ఇవాళ అక్కడ టెస్టులకి ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనబడతా ఉంది. కాబట్టి వెంటనే ఇక్కడ పూర్తి స్థాయిలో పర్మనెంట్గా ఇవాళ కొత్త మిషన్స్ని ఏర్పాటు చేసి టెక్నీషియన్స్ని కూడా పూర్తి స్థాయిలో పర్మనెంట్ టెక్నీషియన్స్ని ఏర్పాటు చేసి ఇవాళ ప్రజలకి రోగులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇవాళ సేవలు అందించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. యంత్రాలకు తొందరగా పరీక్షలు చేయించి డయాగ్నోస్టిక్ సేవలను అందుబాటులోకి తేవాలని కోరుతున్నారు స్థానికులు.